ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న ఉగ్రముఖలు భారత్పై తిరిగి దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లష్కర్-ఇ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన కమాండర్లు, ఐఎస్ఐ అధికారులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో సమావేశమై భారత సైనిక బలగాలు, రాజకీయ నేతల లక్ష్యంగా దాడులకు పథకరచన చేసినట్లు సమాచారం. పాకిస్తాన్ భారత్లోకి ఉగ్రవాదాన్ని తిరిగి ఎగుమతి చేయడం మొదలుపెడితే దెబ్బతిన్న లష్కర్ టీఆర్ఎఫ్ నెట్వర్క్ పునరుద్ధరణ జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్-ఎ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలు భారత్లో మళ్లీ దాడులకు కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న ఈ ఉగ్ర సంస్థలు ప్రతీకార దాడులకు సిద్దమవుతున్నట్లు పేర్కొన్నాయి. నియంత్రణ రేఖ వెంట ఉన్న అక్రమ చొరబాటు మార్గాల ద్వారా లష్కరే, జైషే ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించినట్లు తెలిపాయి. పాకిస్తాన్కు చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, ఐఎస్ఐ ఆపరేటర్లు ఉగ్రమూకలకు సాయం అందించినట్లు సమాచారం. ఉగ్రవాది సంషేర్ సారథ్యంలో లష్కరే యూనిట్ డ్రోన్ల ద్వారా నియంత్రణ రేఖ వెంట చొరబాట్లకు అవకాశం ఉన్న ప్రాంతాల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆత్మాహుతి దాడులు, అక్రమ ఆయుధాల జారవేతకు ఇది సూచిక అని నిఘా వర్గాలు అంచనా వేశాయి. సరిహద్దు వెంట ఉన్న భారత భూభాగాలపై దాడులు చేసేందుకు స్పెషల్ సర్వీసెస్ గ్రూప్తో పాటు ఉగ్రవాదులతో కూడిన బోర్డర్ యాక్షన్ టీంలను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వెంట తిరిగి మోహరించినట్లు గుర్తించాయి. గత నెల పీఓకేలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో జమాతే ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిదీన్ సీనియర్ నేతలు, ఐఎస్ఐ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం స్లీపర్ సెల్స్ పునరుద్ధరణ, మాజీ కమాండర్లకు నెలవారీ స్టైఫండ్ జారీతో పాటు ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రదాడుల ప్రణాళికలు ఖరారు చేసినట్లు గుర్తించాయి. భద్రతా దళాలు, రాజకీయ నేతలపై దాడులు తీవ్రతరం చేయాలని ఐఎస్ఐ నిర్వాహకులు ఉగ్రవాద ఏజెంట్లకు సూచించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలతో ధ్వంసమైన నెట్వర్క్ పునరుద్ధరణ ద్వారా కశ్మీర్ లోయలో సానుభూతి పరుల్ని, ఆస్తుల్ని మ్యాపింగ్ చేసే చర్యల్ని లష్కరే మొదలుపెట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వాటికి సమాంతరంగా ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందించేందుకు మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా మార్గాల్ని విస్తరిస్తున్నట్లు పేర్కొన్నాయి. పాకిస్తాన్ తిరిగి ఉగ్రవాదుల్ని ఎగుమతి చేయడం మొదలుపెడితే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ధ్వంసమైన లష్కరే, టీఆర్ఎఫ్ నెట్వర్క్ త్వరలోనే పునరుద్ధరణ దశకు చేరుకునే ప్రమాదముంది. పశ్చిమ సరిహద్దుల్లో త్రివిధ దళాలు అతిపెద్ద సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ నిఘా సమాచారం అందింది. ఈ సమాచారాన్ని తీవ్రమైన హెచ్చరిక అని తెలిపిన అధికార వర్గాలు ఉత్తర కమాండ్ సెక్టర్లలో సైన్యం, నిఘా బృందాలు హై అలర్ట్ గా ఉన్నాయని సూచించాయి.